ఎక్సర్సైజ్ చేస్తారా? జిమ్కి వెళ్తారా? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా మాధురి గారు? లేదు లేదు లక్ష్మి, నేను ఓన్లీ డాన్స్ భరతనాట్యం చేసేదాన్ని. ఈ 2 years గా ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఆ డాన్స్ కూడా మానేస్తాను కంప్లీట్ గా. అయ్యో, మరి ఇప్పుడు స్టార్ట్ చేశారా మళ్ళీ? స్టార్ట్ చేయాలి, చేస్తాను చేయాలి. మళ్ళీ. చేయాలి. మేమైతే రీల్స్ లో చూస్తున్నాం. చేస్తాను మళ్ళీ, ఖచ్చితంగా భరతనాట్యం స్టార్ట్ చేస్తాను. రోజు ఒక భరతనాట్యం వీడియో పోస్ట్ చేస్తాను. అవును, ఆల్రెడీ చూస్తున్నాం రీల్స్ లో. ఈ కాంట్రవర్సీ తర్వాత చాలా ఫ్యాన్స్ కూడా మీకు చాలా మంది ఎక్కువయ్యారండి. అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ కొంచెం సెలబ్రిటీ ఫీల్ ఏమైనా వస్తుందా? ఈ సెలబ్రిటీ ఫీల్ అలాంటిది ఏం లే గాని, ఇంతమంది అభిమానిస్తున్నారు, ఇంతమంది అభిమానాన్ని నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ అయితే కొంచెం హ్యాపీగా అనిపిస్తోంది. అంటే ఈ నెగటివిటీని పక్కన పెడితే మిమ్మల్ని సపోర్ట్ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. ఉన్నారు, అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చక్కగా పాడుతుంది ఆమె, చాలా చక్కగా డాన్స్ చేస్తారు మాధురి గారు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అవును అవును, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న వాణి వచ్చి పవర్ కట్ చేసింది కదా ఇంట్లో. అవునవును. నేను చీకట్లో ఉండిపోయాను కదా 1 day కంప్లీట్ గా. చాలా మంది నా నంబర్ మీడియా వాళ్ళ దగ్గర తీసుకొని కాల్స్ చేసి, అక్క పవర్ నీకు లేదంటే ఇబ్బంది పడుతున్నావు, మేము రావాలని ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నుంచి కూడా ఫోన్స్ చేసి కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటే ఎప్పుడు మరి మనం మంచి కోసమే ఆలోచిస్తా ఉంటారు కదా. అవును, నాకు అప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది అభిమానిస్తున్నారు. ఈ నెగటివిటీ ఒక పక్క ఉన్నా కూడా, ఇంతమంది నెగటివిటీ కూడా ఎవరు చేస్తారు లక్ష్మి? ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే వీళ్ళు ఉన్నారో మాకు ఎగ్నెస్ట్ గా వాళ్ళే చేస్తారు, అంతే కదా. దాన్ని ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకూడదు. అంతే, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. అంతే. నాకెందుకో అనిపిస్తుంది మీరు నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతారేమో అని. ఏమో, ఏమంటారు మీరు? వెళ్తే ఏముంది, అక్కడ కూడా మా జగనాన్న కోసం ఎక్కువ మేము చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, బిగ్ బాస్ లో కూడా ప్రమోట్ చేయొచ్చు. అంతే అంటారా? అంతే. ఓకే. దువ్వాడ గారు కాకుండా మీకు నచ్చిన సినిమా హీరో ఎవరు? నాకు సూర్య ఇష్టం, హీరో సూర్య. హీరోయిన్స్ లో అయితే? హీరోయిన్స్ లో అయితే ఒకప్పుడు అనుష్క ఇష్టం ఉండేది బాగా. ఇప్పట్లో జనరేషన్ లో ఎవరు లేరు. అప్పట్లో అయితే అనుష్క బాగా ఇష్టం. ఓకే, అంటే ఇప్పుడు మరి ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు లేరా? నాకు ఇప్పుడు ఎవరు లేరు లక్ష్మి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండేది కానీ, ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మా జగనన్న కోసం ఎలా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, అప్పుడే అతని మీద అభిమానం కూడా పోయింది నాకు. అంటే పొలిటికల్ వేరు, పర్సనల్ వేరు కదా. పొలిటికల్ గా వేరు, ఇది వేరు అంటే అలాగా పర్సనల్ గా ఎవరు వెళ్ళకూడదు. అలా పేరు పెట్టి ఒరే జగన్మోహన్ రెడ్డి అది ఇది అనే పిలిచే అర్హత లేదు కదా ఎవరికి కూడా. అలా అంటారా? ఓకే. సో సరే, ఇప్పుడు సూర్య అంటే తమిళ్లోకి వెళ్ళిపోతుంది, పవన్ కళ్యాణ్ కాదు అంటున్నారు కాబట్టి, మరి తెలుగులో ప్రెసెంట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రెసెంట్ అంటే ఫేవరెట్ హీరో అంటే ఏమీ లేదు లక్ష్మి. నాకు మూవీ స్టోరీ నచ్చితే ఆ స్టోరీ ఆ మూవీ నేను చూస్తాను. హీరోయిన్ తో సంబంధం లేకుండా ఒక మూవీలో ఒక స్టోరీ ఉంది, ఒక కంటెంట్ బాగుంది అంటే నేను చూస్తాను. నేను ఎక్కువగా మలయాళం మూవీస్ అవి బాగా ఎక్కువ చూస్తాను. తమిళ్ మలయాళం మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు బాగా. వాళ్ళ స్టోరీస్ అవి యాక్చువల్లీ మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి, స్టోరీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అక్కడ హీరోయిన్ సంబంధం ఉండదు అసలు, క్యారెక్టరైజేషన్ కి సంబంధం లేకుండా స్టోరీస్ చాలా బాగుంటాయి. అంతే ఎక్కువగా నేను మాక్సిమం ఓటీటీలో నేను ఎక్కువ మలయాళం తమిళ్ మూవీసే చూస్తాను మాక్సిమం. అవునవును, నేను మలయాళం మూవీస్ చూస్తా ఉంటాను. ఈ ప్రెసెంట్ తెలుగు మూవీస్ కూడా ఏంటేంటో ఎంత బడ్జెట్లు పెట్టి ఏం స్టోరీలు తీస్తున్నారు, అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కాని విధంగా తీస్తున్నారు స్టోరీస్.